आदिलाबाद में बड़ी चोरी की वारदात का पुलिस ने किया पर्दाफाश। मारूफ पॉलिटिकल लीडर के घर में नकबजनी के इल्ज़ाम में 3 अफराद गिरफ्तार, 2 बांग्लादेशी भी शामिल। रियासत तेलंगाना के आदिलाबाद डिस्ट्रिक्ट में पुलिस ने एक अहम कार्रवाई करते हुए मारूफ पॉलिटिकल लीडर के घर में मुबैना चोरी की वारदात में मुलव्वस 3 अफराद को गिरफ्तार कर लिया। पुलिस के मुताबिक गिरफ्तार मुल्जिमान में 2 बांग्लादेशी सिटीजन भी शामिल है। एतलात के मुताबिक मुल्जिमान पर इल्ज़ाम है कि इन्होंने सियासी लीडर की रिहाइशगाह में नक़बज़नी करके कीमती सामान चोरी किया था। वाक़े के बाद पुलिस ने खुसूसी टीम तश्कील देकर तहक़ीक़ात शुरू की, जिसके नतीजे में तीनों मुल्जिमान को गिरफ्तार कर लिया गया। पुलिस इस बात की भी तहक़ीक़ात कर रही है कि मुल्जिमान किसी बड़ी क्राइम पेशे ग्रुप से वाबस्ता है या नहीं और इनके खिलाफ मज़ीद कानूनी कार्रवाई जारी है। ब्यूरो रिपोर्ट ఏహెచ్ఎన్ న్యూస్। మళ్ళీ బంగ్లాదేశ్ పోయి అక్కడ అమ్మేవాళ్ళు. ఇండియాలో వచ్చినప్పుడు 10 సార్ 12 సార్ వీళ్ళు వచ్చారు యాజ్ పర్ దెమ్. దానిలో 2015 నుంచి రెగ్యులర్ గా వస్తూ ఉంటున్నారు. మార్నింగ్ టైం, డే టైంలో బయట యుటెన్సిల్స్ లేకపోతే బకెట్స్ ఇట్లా అమ్ముతారు, అట్లా చూపిస్తారు. నైట్ ఆ లొకేషన్ ఐడెంటిఫై చేస్తారు ఎక్కడ దొంగతనం చేయాలి. ఇంతకుముందు కూడా 3-4 సార్ ఒడిషా అండ్ ఛత్తీస్గఢ్ అక్కడ వీళ్ళు రిమాండ్ అయ్యారు. ఇంకా చాలా సార్లు వీళ్ళు కేసెస్ చేశారు, బట్ ఇప్పటి వరకు పట్టుకోలేదు. అమరావతి, మహారాష్ట్ర, కర్ణాటక, చిత్రదుర్గ, హుబ్లీ అండ్ ఒడిశాలో 2-3 ప్లేసెస్లో, జబల్పూర్లో, భోపాల్లో, జైపూర్లో చాలా దొంగతనంలో వీళ్ళు ఇన్వాల్వ్ ఉన్నారు. ఈ రోజు మన ఆదిలాబాద్ పోలీసులు పట్టుకోవడం జరిగింది. దాదాపు 12 మంది వీళ్ళ గ్యాంగ్ ఉంది. బంగ్లాదేశ్ నుంచి ఇదే పనికి వస్తారు. ఒక లోకల్ బ్రోకర్ పట్టుకొని బార్డర్ క్రాస్ చేసి మళ్ళీ దొంగతనం చేసి ప్రాపర్టీ మొత్తం తీసుకొని అక్కడ పోయి అక్కడ అమ్ముతారు. లోకల్ జైల్లో కొంతమంది వీళ్ళకి పరిచయాలు అయ్యారు. ఇంతకుముందు 2 సార్లు 3 సార్లు జైలు పోయినప్పుడు దానిలో ఒకరు తరుణ్ సింగ్ కూడా అట్లా జైల్లో వాళ్ళకి కలిశారు. ఇతను ఇండియన్. ఫస్ట్ ఇక్కడ వచ్చిన ముందు, ఆదిలాబాద్ వచ్చిన ముందు ఫస్ట్ వీళ్ళు అక్కడ భోపాల్లో ఒక బైక్ దొంగతనం చేస్తారు. దాదాపు 10th 11th జూలైకి వీళ్ళు ఇండియా వచ్చారు. మళ్ళీ ఫస్ట్ భోపాల్ పోయారు. భోపాల్లో ఒక ఎఫ్జీ బైక్ అక్కడ దొంగతనం చేశారు. దాన్ని పట్టుకొని మళ్ళీ వీళ్ళు నాగ్పూర్ పోయారు. నాగ్పూర్లో ఒక దొంగతనం చేశారు. దానిలో కూడా ప్రాపర్టీ రికవరీ అయింది. దాని తర్వాత వీళ్ళు మన ఆదిలాబాద్ లో 2 days ఉన్నారు. ఆ వర్షం ఉన్న వల్ల వీళ్ళు అంత ఎక్కువ తిరగలేదు. మళ్ళీ ఒక రోజు వర్షం తక్కువ ఉన్నప్పుడు వీళ్ళు ఒక దొంగతనం చేసిన తర్వాత గుడిహత్నూరులో నైట్ బస్ స్టాండ్ లో పడుకున్నారు. దాని తర్వాత మళ్ళీ వీళ్ళు ఇక్కడ నుంచి మాహోర్, కిన్వట్, నాందేడ్, యవత్మాల్ పోయారు. అక్కడ కూడా అంత ఏం సక్సెస్ కాలేదు. మళ్ళీ ఆదిలాబాద్ మళ్ళీ కొత్త దొంగతనం చేయడానికి మళ్ళీ వచ్చారు. సో అప్పుడు వీళ్ళకి ఇక్కడ పట్టుకోవడం జరిగింది. ఈ మేజర్ మనకు 8 lakh rupees వర్త్ ప్రాపర్టీ ఇక్కడ రికవర్ అయినాయి. ఈ మొత్తం అంటే ఫుల్ రికవరీ అయింది. ఏమేమి దొంగతనం అయింది అంటే ఆ మొత్తం మన దానిలో మొత్తం రికవరీ అయింది. సేమ్ నాగ్పూర్ కూడా ఫుల్ రికవరీ. నాగ్పూర్ లో ఏం దొంగతనం చేశారు అది ఫుల్ రికవరీ అయింది. ఎంపీలో ఒక, భోపాల్లో ఒక బైక్ రికవరీ కూడా అయిపోయింది. ఇంకా కొన్ని కేసెస్ యూఐలో ఉన్నారు, ఒడిశాలో. అది కూడా వాళ్ళ కన్సర్న్డ్ డిస్ట్రిక్ట్ కి, స్టేట్ కి పంపడం జరుగుతుంది. ఒడిశాలో, ఛత్తీస్గఢ్ లో అండ్ ఎంపీలో. సో దట్ వాళ్ళు కూడా పీటీ వారెంట్ లో వీళ్ళకి ఇవ్వచ్చు. దీనిలో వీళ్ళు 12 మంది గ్యాంగ్ ఉన్నారు. వాళ్ళు కూడా రెగ్యులర్ గా వస్తూ ఉంటారు. సో ఇప్పుడు వాళ్ళపైన మనం రెగ్యులర్ గా నిఘా పెడతాం. వీళ్ళ బంగ్లాదేశీ ఆధార్ కార్డ్, బంగ్లాదేశీ కార్డ్ కూడా దొరికింది. ఇక్కడ జైపూర్ లో వీళ్ళు ఒక ఫేక్ ఆధార్ కార్డ్ తయారు చేశారు 2015 లో. సో అదే ఆధార్ కార్డ్ పట్టుకొని ఈ ఏదో ఇండియన్ ఇదని తిరుగుతున్నారు. సో వీళ్ళకి ఇప్పుడు చేసి పంపడం జరుగుతుంది. एहएचएन न्यूज के यूट्यूब चैनल को सब्सक्राइब करें और बेल आइकन को दबाना ना भूलें ताकि आपको हर नई आने वाली वीडियो का नोटिफिकेशन बर वक्त मिल सके।